హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒక సంఖ్య నుంచి 48 తీసివేయగా ఆ సంఖ్య 1/3 వంతు అవుతుంది. అయినా ఆ సంఖ్యలో 2/3 వంతు ఎంత? ఒక సంఖ్య నుంచి 48 తీసివేయగా, సో నంబర్ని మనం ఎక్స్ అనుకుంటే x - 48 చేస్తే ఆ సంఖ్యలో 1/3 వంతు అంటే x/3 అవుతుంది. అయితే ఎక్స్ వాల్యూ అడగట్లేదు, ఎక్స్లో 2/3 వాల్యూ అడుగుతున్నాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 3 × x 3x - 48 × 3 3 8 = 24 3 4 = 12 + 2 144 = x. సో x ఇటు తీసుకొస్తే 3x - x 2x = 144 ఇటు వస్తే +144, అప్పుడు x = 72. x వాల్యూ అడగట్లేదు మనకి, ఎక్స్లో 2/3. ఎప్పుడైతే 2/3 అంటే దాన్ని ఇంటూ చేస్తాం మనం. 3 1 3 2 6 3 4 12 24 × 2 = 48. సో రిమైనింగ్ ఆన్సర్ ఈస్ 48. రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 48. నెక్స్ట్ క్వశ్చన్, 1 3/4 2 4/5 2 5/8లను నిశేషంగా భాగించే గరిష్ట వాస్తవ సంఖ్య. సో ఇక్కడ మనకి బేసిక్ డెఫినేషన్ చాలా అవసరం అండి. నిశేషంగా భాగించే గరిష్ట వాస్తవ సంఖ్య అంటే గాసాబా, అంటే భాగించాలి, నిశేషంగా భాగించాలి, అందులో గరిష్ట సంఖ్య కావాలి, అంటే గరిష్ట సామాన్య భాజకం అని చెప్పి అంటాం, లేదా హెచ్సిఎఫ్ అని చెప్పి సింపుల్గా ఇంగ్లీష్లో అని చెప్పిస్తాం. హెచ్సిఎఫ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తాం. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న మిశ్రమ భిన్నాలకు గాసాబా కావాలి. మనకు గరిష్ట సామాన్య భాజకం హెచ్సిఎఫ్ అనేది కామన్ నెంబర్స్కి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసి చేద్దాం. సో ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసినప్పుడు 4 × 1 4 + 3 7/4 ఫస్ట్ నెంబర్, అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి 10 + 4 14/5, అండ్ థర్డ్ నెంబర్ వచ్చేసి 8 × 2 16 + 5 21/8. మనకు అడుగుతుంది హెచ్సిఎఫ్ కాబట్టి భిన్నాలకు హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ = లవాలకు హెచ్సిఎఫ్ ఆఫ్ లవాలు బై ఎల్సిఎం ఆఫ్ హారాలు. ఇది ఫార్ములా. అంటే మనం భిన్నాలకు హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే పైన హెచ్సిఎఫ్ కింద ఎల్సిఎం, అదేవిధంగా ఎల్సిఎం కనుక్కోవాలంటే పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్ అనే ఫార్ములా వాడతాం. మనం ఈ టాపిక్స్ మొత్తం కూడా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనే టాపిక్లో వీడియో అప్లోడ్ చేస్తాం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీద మీకు డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి ఒక క్లారిఫై చేస్తారు. అండ్ అక్కడ మనం హెచ్సిఎఫ్ని షార్ట్కట్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి లవాలకు, అంటే 7 14 21. ఈ మూడింటిలో ఆన్సర్ ఎంత వస్తుంది? హెచ్సిఎఫ్ అనేది 7 వస్తుంది. ఎందుకంటే ఒకదానికి ఒకటి రిలేషన్ ఉన్నప్పుడు అందులో చిన్న నెంబర్ అనేది హెచ్సిఎఫ్ రావడం జరుగుతుంది. అండ్ ఎల్సిఎం అంటే 4 5 8 ఉంది. సో మొత్తం చేయకుండా షార్ట్కట్లో చేయడానికి 4 8 రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి, ఎందుకంటే 4 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి మనం 4ని క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు 8 అనేది ఎల్సిఎం అవుతుంది. అండ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే సంబంధం లేదు, ఒక ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి 4 × 8 5 × 8 40 వస్తుంది. సో ఓవరాల్గా ఆన్సర్ మనకి 7/40 రావడం జరుగుతుంది. 7/40 అంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, n అనేది రుణాత్మకమైన ఈ క్రింది వాణిలో చిన్నది. సో ఇక్కడ మనకి ఇటువంటి ఆప్షన్లో కంపల్సరీ ఆప్షన్ని చూడాలి. మన ఫస్ట్ క్వశ్చన్ కూడా ఫంక్షన్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఆన్సర్ చేయలేము. ఇక్కడ ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ని ఆప్షన్ ద్వారానే ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో n అనేది ఒక రుణాత్మక సంఖ్య, అంటే మైనస్ వాల్యూస్. సో n అనేది ఒక -3 తీసుకుందాం ఎగ్జాంపుల్కి. n ఒక -3 అయితే ఫస్ట్ వాల్యూ 0 ఉంది, -3 0. రెండిట్లలో ఏది పెద్దది? రెండిట్లలో ఏది చిన్నదంటే -3 చిన్నది. 0 కంటే -3 చిన్నది. అయితే క్రింది వాణిలో చిన్నది అని అడుగుతున్నాడు. సో క్రింది వానిలో -3 కంటే చిన్నగా ఉండాలి. -3 కంటే చిన్నగా ఉండాలంటే 0 అనేది -3 కంటే పెద్దగా ఉన్నది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. క్రింది వానిలో ఏది చిన్నదంటే ఇచ్చిన వాల్యూ కంటే పెద్దగా ఉండడం. దాని మీనింగ్ అంటే ఇచ్చిన వాల్యూ కంటే చిన్నగా ఉండాలి. ఇచ్చిన వాల్యూ -3, దీనికంటే చిన్నగా ఉందా? లేదు, కాబట్టి కాదు. నెక్స్ట్ ఆప్షన్ -n అంటే -3 -3 అంటే 3 వస్తుంది. సో మళ్ళీ కూడా ఇది పెద్దది రావడం జరుగుతుంది. ఇది పెద్దది అయినప్పుడు ఆన్సర్ ఇది కూడా మనం చెప్పలేము. చిన్నది కావాలి మనకి, రెండు కూడా పెద్దవి వచ్చినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ -3 2n 2 × -3 అంటే -6.
-3 అనేది -6 కంటే పెద్దది. అంటే -6 చిన్న వాల్యూ. దేనికంటే మనకి ఇచ్చిన -3 అంటే ఎందుకంటే 2n అనేది చిన్న వాల్యూ అవుతుంది. ఎప్పుడు అది రుణాత్మకం అయితే. ఒకవేళ ధనాత్మక సంఖ్య అయితే ఇది పెద్ద వాల్యూ అవుతుంది. సో ఇక్కడ చిన్న వాల్యూ అడిగింది కాబట్టి 2n ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. ఒక ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేసేసి చేయడం ద్వారా వస్తుంది మనకి. 2 వరుస బేసి పూర్ణాంకాల వర్గాల మధ్య భేదము ఎల్లప్పుడూ క్రింది సంఖ్యచే నిశ్చితంగా భాగించబడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుందంటే 2 వరుస బేసి పూర్ణాంకాల వర్గాల మధ్య భేదము. వరుస సంఖ్యలు తెలవాలి అండ్ బేస్ సంఖ్యలు కావాలి మనకి. బేస్ సంఖ్యలకి 2 ఫార్ములాస్ ఉంటాయి. 2x - 1 2x + 1. పూర్ణ సంఖ్యలు అంటే ఇది తీసుకుంటాం, సహజ సంఖ్యలు అంటే ఇది తీసుకుంటాం. ఈ విషయం మనకు తెలియాలి. ఎందుకు అంటే ఎక్స్ వాల్యూ 0 నుంచి తీసుకున్నప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 0 అనేది సహజ సంఖ్యలలో ఉండదు, పూర్ణ సంఖ్యలో 0 ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలో అని చెప్పి మెన్షన్ చేసింది కాబట్టి, పూర్ణాంకాలు అని చెప్పి మెన్షన్ చేసింది కాబట్టి మనం బేస్ సంఖ్యకు జనరల్ ఫామ్, బేస్ సంఖ్య యొక్క జనరల్ ఫామ్ ఏంటి 2x + 1. ఏ సంఖ్య తీసుకున్నా ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x = 0 అయితే పూర్వ సంఖ్యలో స్టార్టింగ్ విత్ 0 కాబట్టి x = 0 అయితే 2 × 0 0 + 1 1 వస్తుంది. x = 1 అయితే 2 × 1 2 + 1 3 వస్తుంది. సో ఎట్లయినా సరే మనకి ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు వస్తాయి. దీని తర్వాత వచ్చే బేస్ సంఖ్య 2x + 3. ఇప్పుడు మనం 2 వరుస బేస్ సంఖ్యలు తీసుకున్నాం. ఫస్ట్ బేస్ సంఖ్యనేమో 2x + 1, రెండో బేస్ సంఖ్యనేమో 2x + 3. ఈ 2 బేస్ సంఖ్య తెలిసిన తర్వాత వాటి వర్గాల మధ్య భేదం. వాటి వర్గాలంటే ఇవ్వండి. మధ్య భేదం అంటే పెద్దది మైనస్ చిన్నది చేయాలి ఎప్పుడైనా సరే. సో పెద్ద నెంబర్ వచ్చేసి 2x + 3 హోల్ స్క్వేర్ మైనస్ 2x + 1 హోల్ స్క్వేర్. మధ్య భేదం ఉన్నప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన నంబర్ అనేది ఎప్పుడు నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఈ క్రింది వాటిలో దేనితోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. సో క్రింది వాటిలో ఉన్నప్పుడు మళ్ళీ మొత్తం చేయాల్సిందే. సో ఇది చేసేటప్పుడు మనకి 2x² అంటే a + b హోల్ స్క్వేర్ ప్రకారం 4x², 2 × 2 4 + 3 12x + 3² అంటే 9 మైనస్ 2x హోల్ స్క్వేర్ అంటే 4x² + 2 × 2 × 1 4x అంటే -4x -1 4x² 4x² get cancel 12x - 4x 8x 9 - 1 + 8. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 × x + 1 రావడం జరిగింది. 8 × x + 1 అంటే 8 యొక్క కారణాంకాలు రావడం జరిగింది. అంటే 8 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది దాని మీనింగ్. అంటే మన నంబర్ అనేది ఏ నెంబర్ అయినా సరే వరుస బేస్ సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి వర్గాల భేదం అనేది 8 అయిన సంఖ్యతోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకున్న సందర్భంలో జనరల్ మెథడ్ ప్రకారం ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేయడానికి మనకి జనరల్ ఫామ్ అవసరం. అంటే బేస్ సంఖ్యకు x + 1 అనేది జనరల్ ఫామ్. సో బేస్ సంఖ్యకు x + 1 జనరల్ ఫామ్ అయినప్పుడు వరుస సంఖ్యలు అంటే x + 1 తర్వాత వచ్చేది x + 3 x + 1 x + 3 భేదము అంటే వర్గాల భేదం తీసుకుంటున్నాం అంటే మైనస్ పెట్టేసినాం. దీనికి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసినాం. సింప్లిఫై చేస్తే 8 × సంథింగ్ వచ్చింది. ఎప్పుడైతే 8 × సంథింగ్ రాసినామో దాని మీనింగ్ 8 తోటి నిశ్శేషంగా భాగించబడుతుందని వస్తుంది మనకి. సో ఆన్సర్ D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 25/4 మరియు 5/7 గుణకార విలోమాల లబ్ధం. సో ఫస్ట్ మనం గుణకార విలోమాలు కనుక్కోవాలి, తర్వాత వాటి లబ్ధం ఫైండ్ అవుట్ చేయాలి. సో 25/4కి గుణకార విలోమం ఏమవుతుంది మనకి 4/25. అంటే ఇది ఎలా వస్తుంది? ఒక నంబర్ 3/4 తీసుకుంటే దానికి గుణకార విలోమం అనేది 4/3. అంటే సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్ అంటే భిన్నం లవం అయితే లవం హారం అయితే హారం లవం అవుతుంది. దీన్ని క్యాన్సల్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఒకటి రావాలి. ఇలా వచ్చినప్పుడు దీనికి గుణకార విలోమం అని చెప్పి చెప్తాం మనం. అంటే గుణకార విలోమం ఏం చేస్తామంటే ఒక నంబర్ ఉంటే ఆ నంబర్ను ఏ నెంబర్ తోటి గుణించినప్పుడు వాటి లబ్ధం ఒకటి వస్తుంది. సో అలా వచ్చే నెంబర్ని మనం గుణకార విలోమం అంటాం. ఇక్కడ గుణకార విలోమం కావాలంటే 25/4 ఏమవుతుంది 4/25 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇది. సెకండ్ నెంబర్ 5/7కి ఏమవుతుంది 7/5 అవుతుంది. అంటే క్రాన్సల్ చేస్తే మన వస్తుంది. సో సెకండ్ నెంబర్ ఇది. వీటి లబ్ధం మనకు కావాలి. వీటి లబ్ధం అంటే 4/25 × 7/5 4 × 7 28 25 × 25 125. సో ఆప్షన్ ఈజ్ 3 28/125 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2 పూర్ణ సంఖ్యల మొత్తము -300. అందులో మొదటి సంఖ్య ఒక సంఖ్య 60, రెండో సంఖ్య ఎంత? పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ నుంచి పూర్ణ సంఖ్యలు అంటే -∞ నుంచి -1 0 1 .. వరకు ఉంటాయి. సో రెండు సంఖ్యలు అంటే x, y తీసుకుందాం. వాటి మొత్తం అంటే x + 5
-300 ఇచ్చాడు. అందులో ఒక సంఖ్య 60, ఎక్స్ కావచ్చు వై కావచ్చు. సో ఎక్స్ ఈక్వల్ టు 60 తీసుకుంటే వై ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్. సో వై ఈక్వల్ టు -60, వై ఈక్వల్ టు -360. సో ఆన్సర్ ఈస్ -360. బేసిక్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కనిష్ట సంఖ్యతోటి 1500 గుణిస్తే అది సంపూర్ణ వర్గం అవుతుంది. సో క్రింద వాటిలో ఉన్న ఏ నెంబర్ తోటి గుణిస్తే వచ్చిన ఆన్సర్ అనేది సంపూర్ణ వర్గం అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 1500. సో ఇలా కీ పాయింట్ ఏంటంటే లాస్ట్ 2 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 15 తోటి అంటే నెక్స్ట్ ఇంకో 15 తోటి గుణించినప్పుడే అది వర్గం అవుతుంది. సో ఆన్సర్ 1500 అని చెప్పచ్చు. అలా చెప్పినప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంది 5 ఉంది అక్కడ. సో 15 × 5 75. 75 అనేది పర్ఫెక్ట్ వర్గమా? కాదు. సో 15 × 10 150, ఇది కూడా కాదు. నెక్స్ట్ 15 × 15 225 వస్తుంది. సో 225 అనేది 15 స్క్వేర్ కాబట్టి పక్కన 00 ఉన్నాయి కాబట్టి మనం ఓవరాల్గా 15 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 225 00 అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ 15. మొత్తం కూడా అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 2 2/3 + 3 1/2 + 4 1/5 ఈక్వల్ టు వాట్? ఇక్కడ ఏంటంటే సమ్ అడుగుతుండు, మొత్తం అడుగుతుండు. కాకపోతే ఇచ్చినేమో మిశ్రమ భిన్నాలు. సో మిశ్రమ భిన్నాలని క్రమ భిన్నులకి మార్చి వాటి ఎల్సిఎం చేసి వచ్చిన ఆన్సర్కి మళ్ళీ మిశ్రమ భిన్నులకి మార్చితే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినవి కూడా మిశ్రమ భిన్నాలు కాబట్టి వచ్చిన ఆన్సర్ మళ్ళీ మిశ్రమ భిన్నులకి మార్చాలి. ఇది 3 స్టెప్ల ప్రాసెస్. దీన్ని సింగిల్ స్టెప్లో చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో డిస్కస్ చేసాం పార్ట్ 2 వీడియోలో. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. ఇక్కడ కూడా చెప్తున్నాను, వినండి ఒకసారి. ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను. ఇక్కడ నంబర్స్ మనం ఏం చేస్తాం, 2 ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. 2 + 3 + 1, 2 + 3 + 1 ప్లస్ ఫ్రాక్షన్స్ 2/3 + 1/2 + 4/5. సో ఇలాగే ఉంటుంది ముందు 6 అనేది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం 2 × 3 6, 6 × 5 30. 30 అంటే 10 వస్తుంది. 10 అంటే 20 ఉంటుంది పైన. ఇక్కడ 3 × 5 15 ఉంటుంది. 6 6 4 24 వస్తుంది. సో 6 + 20 24 44 + 15 59/30. ఇది క్యాన్సర్ అవుతుంది కదా. యాక్చువల్గా 6 59/30 కరెక్ట్ ఆన్సర్. కాకపోతే మనకి ఇంకా క్యాన్సర్ అవుతుంది కాబట్టి 30 1 30, రిమైండర్ 29. సో 6 + 1 7 29/30 ఆన్సర్. సో అందుకే మనకి వచ్చిన 1 అనేది దీనికి యాడ్ చేసుకోవాలి. రిమైండర్ బై మళ్ళీ బేస్ 30 అంటే 6 + 1 7 29/30. 7 29/30. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్.